నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ హాఫ్డ్ కీపింగ్ ద హైట్ సేమ్ దెన్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ దస్ అబ్టైన్డ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద ఒరిజినల్ సిలిండర్. అంటే ఇక్కడ మనకి ఇనీషియల్‌గా ఒక సిలిండర్ ఉందంట. సో, ఈ విధంగా. ఇనీషియల్‌గా దీని యొక్క రేడియస్ మనము ఆర్ అని అనుకుందాము. అండ్ హైట్ హెచ్ అని అనుకుందాం. సో, హైట్ హెచ్ అండ్ రేడియస్ ఆర్. చూడండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈస్ హాఫ్డ్. అంటే తర్వాత ఈ రేడియస్‌ని హాఫ్ చేశారంట. అంటే ఇనీషియల్‌గా ఆర్, తర్వాత కండిషన్‌లో హాఫ్ చేశారంటే r/2 చేశారంట. సో, ఇప్పుడు ఇనీషియల్‌గా సిలిండర్ యొక్క రేడియస్ ఆర్, తర్వాత సిలిండర్ యొక్క రేడియస్ r/2 అన్నమాట. నెక్స్ట్ కీపింగ్ ద హైట్ సేమ్. అంటే హైట్ ఫస్ట్ ఎంత తీసుకున్నారో సెకండ్ కేస్‌లో కూడా అంతే తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ దెన్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ దస్ అబ్టైన్డ్. అంటే ఇప్పుడు ఇలా చేంజ్ చేసిన తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత, అలాగే ఇనీషియల్‌గా వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంతో మనం ఫైండ్ ఔట్ చేసి రేషియో కట్టాలి. ఫస్ట్ ఇనీషియల్‌గా వాల్యూమ్ కడదాం. ఇనీషియల్‌గా వాల్యూమ్ ఏమవుతుందండి? పై ఆర్ స్క్వేర్ హెచ్ అంతే కదా! నెక్స్ట్ చేంజ్ అయిన తర్వాత వాల్యూమ్. దీని V1 చేంజ్ అయిన తర్వాత V2 అనుకుందాము. ఇక్కడ కూడా మనకి ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్ఏ. పై ఆర్ స్క్వేర్ హెచ్ఏ. అంటే జనరల్ ఫార్ములా. కానీ ఇక్కడ ఆర్ అంటే ఎంత ఈ ప్లేస్‌లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? r/2 అంటే పై r/2 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. హెచ్ ఏమన్నా చేంజ్ అయిందా? ఇనీషియల్‌గా ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంది. కాబట్టి హెచ్. ఓకే. ఇప్పుడు ఇది మనకి V2 అన్నమాట. అంటే చేంజ్ అయిన తర్వాత మెజర్‌మెంట్స్ చేంజ్ చేసిన తర్వాత అబ్టైన్ అయిన వాల్యూమ్. ఇప్పుడు రేషియో దేనికి దేనికి అడుగుతున్నారన్నది కూడా చూసుకోండి. రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ దస్ అబ్టైన్డ్. అంటే చేంజ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూమ్‌కి టు ద అంటే చేంజ్ చేసిన వచ్చిన వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్. ఒరిజినల్ అంటే ఇనీషియల్ వాల్యూమ్. అంటే మనం ఏం చేయాలండి? V2/V1 ఎంతో చూడాలి. సో, V2 అంటే పై ఆర్ ఈ స్క్వేర్ ఆర్‌కొస్తే ఆర్ స్క్వేర్ బై 2కొస్తే 4 ఇంటూ హెచ్ బై V1 అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే. సో, పై క్యాన్సిల్ అలాగే హెచ్ కూడా క్యాన్సిల్. ఇక చూసుకుంటే కింద ఆర్ స్క్వేర్ ఉందండి. నేను దీన్ని ఆర్ స్క్వేర్ బై 1 అని రాస్తాను. సో, ఇప్పుడు న్యూమరేటర్‌లో ఆర్ స్క్వేర్ బై 4 ఉంది. డినామినేటర్‌లో మళ్ళీ ఆర్ స్క్వేర్ బై 1 ఉంది. ఇలా ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వస్తే ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్‌గా రాసుకొని ఇంటూ సింబల్ పెట్టుకొని సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేస్తాం. అంటే ఇట్ బికమ్స్ 1/r². సో, r² గెట్ క్యాన్సిల్డ్ అంటే 1/4. సో, రేషియో కాబట్టి 1:4 ఇస్ ద ఆన్సర్.